ఉద్దేశంతో నార్మన్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్ లండన్ వారిని యాక్చువల్గా ఫైనలైజ్ చేయడం జరిగింది. ఇవన్నీ చేయటానికి ముందు ల్యాండ్ కావాలి. ఏది చేయాలన్నా ల్యాండ్ కావాలి. ల్యాండ్ కావాలంటే అది అమరావతిని ఎక్కడ పెట్టాలనే ఫస్ట్ అనేక డిస్కషన్లు చేసి అనేక మందితో డిస్కస్ చేసి శాసనసభలో డిస్కస్ చేసి కృష్ణానది ఒడ్డునైతే అమరావతి కడితే అన్ని జిల్లాలకు సమన్యాయం జరుగుతుంది. ఈ కృష్ణా జిల్లా అనేది ఈ నది ఒడ్డు అనేది అటు ఉత్తరాంధ్రకి చివరి జిల్లా అయినట్టు శ్రీకాకుళంకి అదేవిధంగా రాయలసీమకి చివరి జిల్లా అయినట్టు అనంతపురికి సమదూరంలో ఉంటుంది. రైలు మార్గం ఉంది, ఇక్కడ రోడ్డు మార్గం ఉంది, దగ్గరలో పోర్ట్ ఉంది, అన్నిటికీ అనుకూలమైందని ఆ రోజు నిర్ణయించడం, ఆ తర్వాత మాస్ ప్లాన్ డిజైన్ చేయించడం. అయితే దీనికి ముందు ల్యాండ్ పుల్లింగ్కి నోటిఫికేషన్ 2015 జనవరి 1 ఇవ్వటం జరిగింది. 2015 జనవరి 1 ఇస్తే కేవలం 58 రోజుల్లో, అంటే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి, అంటే 58 రోజుల్లో ఒక్కటంటే ఒక్క లిటిగేషన్ లేకుండా 34,000 ఎకరాలని రైతు సోదరులు గౌరవైన ముఖ్యమంత్రి గారు ఉన్న నమ్మకంతో ఇచ్చారు. ఆ రైతు సోదరులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెంటనే వర్క్స్ టేకప్ చేశాం. అయితే రైతు సోదరులందరూ గమనించాల్సింది, ఈ యొక్క అమరావతిలో క్యాపిటల్ సిటీ నిర్ణయించడానికి కానీ, ల్యాండ్ పూలింగ్ చేయడానికి కానీ, తర్వాత టెండర్లు పిలవటానికి కానీ దాదాపు 3 సంవత్సరాలు పట్టింది. అంటే మెయిన్ వర్క్స్ అంతా ఎప్పుడు స్టార్ట్ అయినాయంటే 2017 మిడిల్ నుంచి 2018లో, అంటే దాదాపు 1.5 ఇయర్లో. ఆ 1.5 ఇయర్లో 9,000 కోట్లు ఖర్చు పెట్టాం. కానీ 2019లో ప్రభుత్వం మారటం, గత ముఖ్యమంత్రి ఎలక్షన్ 2014-19లో అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానిని చేతులెత్తి 30,000 ఎకరాలు ఇక్కడ కావాలని ప్రభుత్వం మారంగానే మాట మార్చి 3 రాజులను తీసుకొచ్చాడు. 3 ముక్కలు ఆటాడాడు. రైతులు నానా ఇబ్బందులు పెట్టారు. మహిళలంతా చూడకుండా వాళ్ళందరినీ చిత్రహింసలు పెట్టారు. పోలీస్ స్టేషన్లు చుట్టూ తిప్పారు, కోర్టులు చుట్టూ తిప్పారు. కానీ ఏ రైతు కూడా భయపడలా. ఇదంతా గౌరవనీయ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ప్రభుత్వం రాగానే రాజధాని కడతానని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పటం, ఎన్డీఏ ప్రభుత్వం రాగానే వెంటనే కట్టమని వారు ఆదేశించారు. అయితే వెంటనే టెండర్లు పిలవాలంటే అనేక ఇబ్బందులు వచ్చినాయి. గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల అనేక ఇబ్బందులు. టెండర్లు ఏదైతే 14-19లో పిలిచామో వాళ్ళకి 3,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఒక్క పైసా ఇవ్వాల. వాళ్ళందరూ మా టెండర్లు క్లోజ్ చేయండి, మా బ్యాంక్ గ్యారెంటీలు బ్యాక్ ఇవ్వండి, మేము వేరే టెండర్లు పిలుచుకుంటాం అంటే క్లోజ్ చేయాల. వాళ్ళని అనేక ఇబ్బందులు పెడితే వాళ్ళు ప్రభుత్వం రాగానే మా సమస్యలు సాల్వ్ చేయమంటే టెక్నికల్ కమిటీలు వేసి సున్నితంగా, అంటే మళ్ళీ వాడు కోర్టుకు పోతే రాజధాని అయిపోద్ది, కోర్టుకు పోకుండా సున్నితంగా టెక్నికల్గా అవన్నీ సాల్వ్ చేసి మళ్ళీ టెండర్లు పిలవటానికి మొదలయ్యాం. అయితే టెండర్లు పిలవాలంటే గత 5 సంవత్సరాల వర్క్లన్నీ ఆగిపోయినాయి. ఆ వర్క్లు ఎలా ఉన్నాయో చెక్ చేయడానికి ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్తో మళ్ళీ కమిటీలు వేసి వాళ్ళ దగ్గర రిపోర్ట్స్ తీసుకొని వర్క్ స్టార్ట్ చేసాం.